ఐపీఎల్ 2018 సీజన్ చాలా రసవత్తరంగా అయితే జరుగుతుంది. అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఈ సిరీస్ అయితే నడుస్తుంది. టైటిల్ రేసులో ఉంటాయి అనుకున్న బడా ఫ్రాంచైజీలు సన్ రైజర్స్ హైదరాబాద్, సిఎస్కే లాంటి జట్లు ఇంటి మోకం పట్టేలా కనపడుతున్నాయి. అలానే ప్రతి సీజన్లో అట్టడుగు ప్లేసుల్లో ఉండే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, అలానే లక్నో సూపర్ జైంట్స్ టైటిల్ రేసులు అయితే ముందున్నాయి. అలాగే ఆర్సీబీ ఈసారి డిఫరెంట్ ప్లేయింగ్ లెవెన్తో క్లియర్ డామినెన్స్ అయితే చూపిస్తుంది. సో ఆర్సీబీ కూడా గట్టిగా టైటిల్ వేటలో ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఈ తర్వాత ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా 4 విజయాలు కాన్సిక్యూటివ్ విజయాలు సాధించి 4th స్పాట్లో పాటు ప్లే ఆఫ్ రేసులో అయితే నిలిచింది. ఇక ఓవరాల్గా జీటీ 8కి 6 విజయాలు పాయింట్స్ టేబుల్లో డామినేట్ చేస్తూ టాప్ స్పాట్లో అయితే కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా ఐపీఎల్ 18 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ సీజన్లో కొత్త ఛాంపియన్ చూసే అవకాశాలు కూడా మెండుగా అయితే కనబడుతున్నాయి. ఈ వీడియో టైంకి 43 మ్యాచ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఐపీఎల్ 45వ మ్యాచ్గా సండే డబుల్ ధమాకా మ్యాచ్లో భాగంగా తొలి మ్యాచ్గా అంటే ఆఫ్టర్నూన్ 3:30 ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్లు ఒక టఫ్ రైవలరీకి అయితే సిద్ధమైపోయాయి. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడింది, 5 గెలిచింది, 4 ఓడింది, 4th స్పాట్లో అయితే ఉంది. ఇంపార్టెంట్లీ ప్రీవియస్ 4 మ్యాచ్లు గెలిచి డబుల్ ఎనర్జీతో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమవుతుంది. ఈ మ్యాచ్ ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలిస్తే డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి అయితే 90% ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదర్ ఎండ్లో లక్నో సూపర్ జైంట్స్ అప్ అండ్ డౌన్స్తో పాటు ఓవరాల్గా బాగానే పెర్ఫార్మ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా సేమ్ ఎంఐలానే 9 మ్యాచ్లు ఆడి 5 గెలిచి 4 ఓడింది. ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి ఈజీగా చేరుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా టఫెస్ట్ రైవలరీగా మాట్లాడుకోవచ్చు ఈ మ్యాచ్ అనేది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ పరిస్థితి ఏంటి, ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు ఫ్రాంచైజీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బోత్ టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అలానే ఈ మ్యాచ్లో ఫేవరెట్ ఎవరు గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ జరిగేది ఎంఐకి హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియం వేదికగా. అయితే దీన్ని ఎప్పుడో 1974లోనే ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 33,000 వరకు ఉంటుంది. ద బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ ఆఫ్ ద వికెట్స్ 69 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ 75 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ 59 మీటర్ల వరకు చూడొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వాంఖడే స్టేడియం అంటేనే మీకు తెలుసు అందరికీ హై స్కోరింగ్ గేమ్ అనేది. వాంఖడే స్టేడియం పాత రోజుల నుండి ఒక హై స్కోరింగ్ పిచ్ లాగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ పిచ్ అంతా ఫ్లాట్ సర్ఫేస్ అయితే కలిగి ఉంటుంది. సో దీనివల్ల ట్రూ బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ట్రూ బౌన్స్ వల్ల యూజెస్ ఏంది, ఖచ్చితంగా బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఒక బౌన్స్ అనేది అప్ అండ్ డౌన్స్ ఏమి ఉండదు, డైరెక్ట్గా ఫ్లాట్గా వికెట్ బ్యాట్ మీదకైతే వస్తుంది. అప్పుడు బ్యాట్స్మెన్స్ ఈజీగా పరుగులు చేయడానికి బాగా పాసిబిలిటీ ఉంటుంది. అందులోని ఇది రెడ్ సాయిల్ పిచ్. ఇక అలానే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది లిటిల్ బిట్ హెల్ప్ టు స్పిన్నర్స్. అంటే కానీ కంప్లీట్గా స్పిన్నర్స్ అయితే డామినేట్ చేస్తారని చెప్పలేము, లిటిల్ బిట్ హెల్ప్ అయితే ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండొచ్చు. ఆ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఖచ్చితంగా స్పిన్నర్స్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వర్షాలు పడటం మ్యాచ్లు అయిపోయి ట్విస్ట్ అయితే ఏమీ లేవండి. మ్యాచ్ డేన వర్షం పడే ఛాన్స్ జస్ట్ 4%గా మాట్లాడుకోవచ్చు. అలానే మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ 34 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. సో ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడు డీ ఫ్యాక్టర్ అనేది రాకపోవచ్చు, ఖచ్చితంగా మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిఎస్కే మ్యాచ్లో చపాక్లో డీ ఫ్యాక్టర్ వచ్చింది. సో తేలిపోయిందని చెప్పుకోవచ్చు బౌలింగ్ యూనిట్. అందుకే టాస్ గెలిచిన టీము ఫీల్డింగ్ ఎంచుకుంటే మంచిదని అయితే అనుకుంటున్నా. ఇక తర్వాత లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, అవి అందరికీ తెలిసిందే. అన్ని ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చేకి జియో హాట్స్టార్ అయితే మాత్రం లైవ్ ఇస్తుంది. జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 ఓటీటీ బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంట్లో చూడొచ్చు, బట్ సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక టీవీలో చూడాలంటే అలా స్టార్ స్పోర్ట్స్ 2 చూడొచ్చు. అలాగే టీవీలో తెలుగులో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇవి లైవ్ స్ట్రీమింగ్ యొక్క డీటెయిల్స్. అలాగే ఈ వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. టోటల్గా ఇక్కడ వచ్చేకి 122 మ్యాచ్లు అయితే జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 55 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 67 గెలిచారు. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూస్తే 235 పరుగులు, 1 వికెట్గా ఆర్సీబీ అయితే ఉంది. లోయెస్ట్ టోటల్ వచ్చేకి 67 పరుగులు కేకేఆర్ పేరుతో ఉంది. హైయెస్ట్ రన్ చేసి చూస్తే ఈ గ్రౌండ్లో 214 పరుగులు, 4 వికెట్గా ముంబై ఇండియన్సే ఉంది. లోయెస్ట్ టోటల్ డిఫెండ్ చేసుకోవడం చూస్తే 118 పరుగులు ఎస్ఆర్హెచ్ కాపాడుకోగలిగింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 170 పరుగులుగా ఉంది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ మరియు ముంబై ఇండియన్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య 7 మ్యాచ్లు జరిగాయి. ఎల్ఎస్జీ 6 గెలిస్తే ముంబై ఇండియన్స్ ఓన్లీ ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. సో ప్రీవియస్ రికార్డ్స్ ప్రకారం, వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్స్ ప్రకారం ముంబై మీద లక్నో సూపర్ జైంట్స్ క్లియర్ డామినెన్స్ అనేది కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ కూడా జరిగింది.
ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 12 రన్స్తో గెలిచింది. సో ఎంఐకి ఇది ఒక రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు. అంతకుముందు ఉన్న రికార్డ్స్ని తల్లకిందులు చేసే అవకాశం కూడా ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీవియస్ సీజన్ 2024లో కూడా వీళ్ళిద్దరి మధ్య 2 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అక్కడ కూడా 2 మ్యాచ్ల్లో లక్నోనే గెలిచింది. సో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వీళ్ళిద్దరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి డిస్కస్ చేసుకుందాం. డీసీ మీద అతి పెద్ద ఓటమితో ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది లక్నో సూపర్ జైంట్స్. అయితే ఓవరాల్గా ఎల్ఎస్జీ పర్ఫార్మెన్స్ అయితే అప్ అండ్ డౌన్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ యూనిట్ మాత్రం చాలా 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 స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్లో మాత్రం కొద్దో గొప్ప బ్యాక్ ఫుట్లో నిలుస్తుంది. మెయిన్లీ వీళ్ళ ఓవర్సీస్ బ్యాటింగ్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఐడి మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికీ పీ అంటే నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, నలుగురు ఓవర్సీస్ బ్యాటర్స్తో స్ట్రాంగ్ అటాక్ అయితే కలిగి ఉంది బ్యాటింగ్లో. ఇక ఓవర్సీస్ ప్లేయర్స్ అందరూ కూడా ఇన్ఫార్మ్ బ్యాటర్స్గా చెప్పుకోవచ్చు. అంటే అందరూ ఫామ్లో ఉన్నారు, అందరూ పరుగులు చేస్తున్నారని చెప్పవచ్చు. అలానే ఇండియన్ సైడ్ నుంచి అబ్దుల్ సమాద్, ద కెప్టెన్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. బట్ రిషబ్ పంత్ బ్యాట్ నుండి అయితే మాత్రం పరుగులు రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ 9 మ్యాచ్లు ఆడారు కదా, దాంట్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే 50 కొట్టగలిగాడు. ఇక తర్వాత అంత ఇంపాక్ట్ ఇన్నింగ్స్ అంతకు ముందు లేదు, తర్వాత లేదు. మెయిన్లీ నిన్న మ్యాచ్లో అయితే మాత్రం రిషబ్ పంత్ బ్యాటింగ్ కూడా పంపలేదు. సో దానివల్ల చాలా గొడవలు అయినటువంటి ఇన్సైడ్ మనం మ్యాచ్లో అబ్జర్వ్ చేసాం కూడా. సో ఈసారి కొద్దిగా అప్ ద ఆర్డర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే టాప్ ఆర్డర్లో 3లో కానీ లేదంటే 4th స్పాట్లో కానీ బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. ఓవరాల్గా వీళ్ళ టాప్ 7 బ్యాట్స్మెన్స్ అయితే క్లియర్ డామినెన్స్ చూపించే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ ఉండేనే ఉన్నాడు. విత్ ద బాల్ విత్ ద బ్యాట్ మంచి ఇంపాక్ట్ అయితే చూపించగలడు కూడా. ఇక బౌలింగ్ యూనిట్లో కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది లక్నో. ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ యూనిట్ పేపర్ మీద అసలు ఏమీ బలంగా లేదని అనుకున్నాం. బట్ ప్రతి మ్యాచ్లో కూడా ఎవరో ఒకరు కీ బౌలర్గా మారిపోతూ వికెట్లు తీస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కీ బౌలర్గా పేస్ యూనిట్లో అవేష్ ఖాన్, శార్దుల్ ఠాకూర్గా మాట్లాడుకోవచ్చు. మరొకసారి పేస్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ని చూడలేకపోవచ్చు అనుకుంటున్నా. అతని ప్లేస్లో మయాంక్ యాదవ్ని ఆడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే జరిగే మ్యాచ్ ముంబై ఇండియన్స్తో చాలా టఫ్ టీం, 4 మ్యాచ్లు కలిసి వస్తుంది. సో మనం మినిమం మంచి ప్లేయర్ని బౌలర్గా తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి మయాంక్ యాదవ్ ఇంజూరీ నుండి వచ్చాడు కాబట్టి అతన్ని ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లేయింగ్ లెవెన్లో ఏదైనా చేంజ్ ఉందనుకుంటే ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో మయాంక్ యాదవ్ అయితే ఉంటాడు. ఇక స్పిన్ యూనిట్లో రవి బిష్ణోయ్ మధ్యలో టచ్లోకి వచ్చినట్టు వచ్చి గత 2 మ్యాచ్ల నుంచి ఫామ్లను కోల్పోయాడు. సో ఇతని నుంచి మంచి బౌలింగ్ అయితే కావాలి. అలాగే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇరగదీసిన దిగ్విజయ్ సింగ్ రాతి సూపర్ స్పిన్ అటాక్తో మంచి బ్రేక్స్ అయితే అందిస్తున్నాడు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రిన్స్ యాదవ్ ప్లేస్లో మయాంక్ యాదవ్ ఇది ఒకటే. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికీ పీ, రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్విజయ్ సింగ్ రాతి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్ కానీ ప్రిన్స్ యాదవ్ కానీ ఎవరో ఒకరు ఉంటారని చెప్పుకున్నాం కదా, అదే జరిగే ఛాన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్గా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 9 మ్యాచ్లు అయితే ముంబై ఇండియన్స్ ఆడింది. కంటిన్యూగా 4 మ్యాచ్లు గెలిచింది. అయితే 9 మ్యాచ్ల్లో 4 ఓడింది, 5 గెలిచింది. ప్రీవియస్ 4 మ్యాచ్లు కాన్సిక్యూటివ్గా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో అయితే ముందుకు వచ్చేసింది. ఇంపార్టెంట్లీ ప్రీవియస్ మ్యాచ్లో అయితే ఎస్ఆర్హెచ్ మీద ఘన విజయం సాధించి ఈ మ్యాచ్కి అయితే సిద్ధమైంది. రీసెంట్ 4 మ్యాచ్లో ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో తాట తీసేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ జస్మిత్ బుమ్రా వచ్చాక ముంబై టీము, బుమ్రా రాకముందు ముంబై టీంకి అబ్జల్యూట్లీ స్పాట్ ఆన్. అంటే బుమ్రా వచ్చేసాడు దుమ్ము దులిపేస్తున్నాడని చెప్పను కానీ ఓవరాల్గా అయితే బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. బట్ బుమ్రా వచ్చాక కో బౌలర్స్కి చాలా ధైర్యం పెరిగింది. దీపక్ చహర్ అలాగే ట్రెంట్ బోల్ట్ దీపక్ పక్కన బుమ్రా బౌలింగ్ చేస్తుంటే వీళ్ళిద్దరు అదర్ ఎండ్లో చిత కొట్టేస్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళ ప్లేస్ యూనిట్ చాలా డీసెంట్గా కనబడుతుంది. వీళ్ళతో పాటు హార్దిక్ పాండ్యాకి విత్ బాల్ బాగా టచ్లోనే కనబడుతున్నాడు. అలానే స్పిన్ యూనిట్లో విఘ్నేష్ పూతూర్ చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు ఈ సీజన్లో. అలాగే మిచెల్ శాంట్నర్ కీ నాకర్స్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు కోచ్. మిచెల్ శాంట్నర్ సాలిడ్ స్పిన్ అటాక్ అయితే కనబడుతుంది. ఎస్పెషల్లీ శాంట్నర్ అయితే వెరీ వెల్ ఇన్ టచ్లో ఉన్నాడు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో నేనైతే మన చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే 4 బ్యాక్-టు-బ్యాక్ విన్స్తో అయితే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ వస్తుంది. సో అదే ప్లేయింగ్ లెవెన్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రియాన్ రికల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా, విఘ్నేష్ పూతూర్ అంటే ఇలా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉంది. అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఈవెన్ రోహిత్ శర్మ గత 2 మ్యాచ్ల నుండి లిటరల్లీ చెత్త కొట్టేస్తున్నాడు భయ్య. విల్ జాక్స్, రియాన్ రికల్టన్ విత్ ద బ్యాట్ కొంతవరకు ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ గురించి చెప్పుకోవాలి. ప్రతి మ్యాచ్లో కూడా క్రూషియల్ నాక్స్ ఆడుతున్నాడు. ఐ థింక్ స్టార్ట్స్లో అనుకుంటా సూర్యకుమార్ యాదవ్ టాప్ 3, టాప్ 4లో వచ్చేసాడు బ్యాటింగ్ రన్స్లో పట్టాను.
తిలక్ వర్మ మొన్నటి దాకా దుమ్ము దులిపేశాడు. హార్దిక్ పాండ్యా, నమన్ తీరు ఎలాంటి ఫినిషింగ్ ఇవ్వగలరో అందరికీ తెలిసిందే. సో ఓవరాల్ గా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అందుకే ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బట్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ ఎవరు? నేనైతే మాత్రం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుముందు క్లియర్ డామినెన్స్ లక్నో చూపించినప్పటికీ పాస్ట్ రికార్డ్స్ ప్రకారం. బట్ ఇప్పుడు ముంబై ఉన్న ఫామ్ కి అంత తక్కువ ఈజీగా అంచనా అయితే వేయలేం. నేనైతే మాత్రం ఈ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నా. అయితే మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.